ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం. చంద్రగొండ మండల కేంద్రం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 6 గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేసి ఎంపీడీఓ అశోక్ కి వినతి పత్రం అందజేశారు. అధికారాన్ని నిలుపుకోవడానికి తాపత్రయం, అతని జీవిత లక్ష్యం ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకొని పరిపాలన నిర్వీర్యం చేసి నాడు కేసీఆర్ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లెలు పచ్చగా చక్కగా మరి పల్లెల అభివృద్ధినే ధ్యేయంగా పరిపాలన సాగితే నేడు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. స్థానిక సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో రాజకీయ పార్టీలకు ప్రమేయం కల్పిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల్ని మరి ప్రభుత్వ రాజ్యాంగబద్ధమైన పాలన కాకుండా మరి రాజకీయ పాలన అధిబంధులు వాళ్ళ రాజకీయ వాళ్ళ కార్యకర్తలతో పాలన సాగిస్తూ అర్హులైన వాళ్ళకి ఇల్లు లేకుండా సరే ఇచ్చారు, కొంత ఇంకా చాలామంది ఉన్నారు మేము వెంటనే ఇస్తారన్నారు. అదేవిధంగా డయోబయోసి పచ్చదనం శ్మశాన వాటికలు మెయింటెనెన్స్ లేకుండా గ్రామ పాలన వ్యవస్థ అనేది నిర్వీర్యం అవుతుంది. ఇప్పటికైనా వెంటనే మరి గ్రామ పరిపాలన పట్ల దృష్టి పెంచి స్థానిక ఎన్నికలు వెంటనే నిర్వహించి ఈ కార్యక్రమాలు చేపట్టకపోతే బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ సంస్థలను, స్థానిక సంస్థలను కాపాడుకునే దిశలో పోరాటాలు మరింత ఉధృతంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఖబర్దార్, గ్రామాల పట్ల శ్రద్ధ వహించు. ఏదైతే 6 వాగ్దానాల పేట దానికి అనుబంధంగా 420 వాగ్దానాలు ఇచ్చిన వెంటనే అమలు చేసి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే ప్రజలు ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. దానికి ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయని హెచ్చరిస్తున్నాం.